ఆ తర్వాత వైద్యుడికి ఆ పంటని సంరక్షించమంటాడు. ఆ పంట చేతికొచ్చిన టైం అయిన తర్వాత గురువుగారి దగ్గరికొచ్చి, "గురువుగారు, పంట కొయ్యాలి, కోసి తీసుకురావాలి" అని అడుగుతాడు. అప్పుడేం చేస్తాడంటే గురువుగారు ఒక బండిని, ఒక దున్నపోతుని ఇస్తాడు. ఇచ్చి పొలంలో ఉన్న పంటని తీసుకురమ్మంటాడు. ఒక ఒక బండినిచ్చి ఒక ఒక దాన్ని లాగడానికి ఇచ్చి ఇంకోటి లేకుండా అసలు అలా చేస్తే మనమైతే ఎన్ని క్వశ్చన్లు వస్తాయో కదా మనకు. అలా కాదు. ఆ వైద్యుడు ఎందుకు గురువుగారు ఇచ్చారు, ఇది మనం చేయగలము, గురువుగారు ఊరికే ఏది ఇవ్వడు, ఇది చేద్దామని పోయాడు. పోయిన తర్వాత పంటని బండిలో వేసుకుంటాడు. లాక్కొని ఇంకొకటి లేనందువల్ల ఇంకొక దానికి తన మెడ మీద ఆ కాడిని పెట్టుకొని లాక్కొస్తూ ఉంటాడు దాన్ని. లాగలేక లాగలేక లాక్కుంటా వచ్చి ఒక దగ్గరకు వచ్చేటప్పటికి సృహ తప్పి పడిపోతాడు. అప్పుడు గురువుగారు వస్తారు. వచ్చి అతన్ని కూడా ఆ వైద్యుడిని ఆలింగనం చేసుకుని ఆశీర్వదిస్తాడు. అలాగే మూడో ఆయన పేరు ఉపమన్యు. ఉపమన్యు ఏం చేస్తాడు, ఈయన గురుసేవ చేస్తుంటాడు. అప్పుడు గురువుగారు, నాయనా, పశువులను రోజు తీసుకెళ్ళి అడవికి వాటిల్ని మేపుకొని రా అంటాడు. ఈయన రోజు తీసుకెళ్తాడు. కానీ ఆకలైన వెంటనే వచ్చేస్తాడు. వచ్చి భోజనానికి వస్తాడు. గురువుగారు చెప్తారు, అలా రాకూడదు, ఉదయం వెళ్ళావంటే సాయంత్రానికే రావాలా అంటాడు. అప్పుడు మళ్ళా వెళ్ళిపోయి అడవికి స్నానం చేసి సంధ్యవార్చుకొని పక్కన దగ్గరలో ఏదైతే ఉందో ఆ ఇండ్లకి వెళ్ళి భిక్ష తెచ్చుకొని తింటాడు. సరే, ఈయన పుష్టిగానే ఉంటాడు. గురువుగారు అడుగుతారు, ఏమిరా ఏం చేస్తుండవు అని అడిగితే, పక్కన స్నానం చేసేసిపోయి ఆకలి వేసినప్పుడు పక్కన ఇళ్ళల్లో తెచ్చుకొని తింటున్నాను స్వామి, అలా తినకూడదు, ఆ భిక్ష నాకు ఇవ్వు అంటాడు. అలా మళ్ళా పోయి ఆ భిక్షను తెచ్చి గురువు గారికి సమర్పిస్తాడు ఈయన. ఆ తర్వాత ఆకలేస్తుంది కదా, రెండోసారి పోయి తెచ్చుకుంటాడు. రెండోసారి పోయి తెచ్చుకున్న భిక్షను కూడా కొంతకాలం తర్వాత గమనించి గురువుగారు, అది కూడా నాకే ఇవ్వు, తినకూడదు అంటాడు. ఈయనేమో అబద్ధం చెప్పడు, అసలు చేసింది చెప్పేస్తాడు కదా. అప్పుడు మరి ఎలా ఆకలేసిపోతుంది దీనికి. ఆకలేస్తే పశువుల దగ్గర దూడలు తాగిన తర్వాత పాలు తాగేస్తుంటాడని మరలా పుష్టిగా ఉంటాడు. గురువుగారు కనుక్కుంటారు, అరే ఏంటి, ఏం చేస్తున్నావు నువ్వు అంటే, పాలు తాగేస్తున్నాను గురువుగారు అంటాడు. అలా తాగకూడదు, బుద్ధిహీనుడు అవుతావు, తాకు ఇంకా అని స్ట్రిక్ట్గా చెప్తాడనమాట. ఆ తర్వాత ఈ ఉపమన్యు ఏం చేస్తాడంటే, జిల్లేడాకులను కోసి ఆ పాలన్నీ ఒక దొప్పలో బట్టి అవి తాగడానికి చూసే టైంలో ఆ జిల్లేడు పాలు కళ్ళల్లో పడిపోతాయి. ఆ కళ్ళు కనిపించవు. ఆ తర్వాత గోవులను వెతుక్కుంటా పోయి ఒక బావిలో పడిపోతాడు. బావిలో పడిపోయి రాలేడు పైకి. అలా ఉన్న సమయంలో గురువుగారు వెతుక్కుంటా శిష్యుణ్ణి వస్తాడు. ఉపమన్యుని పిలిచేటప్పుడు బావిలో నుండి మూలగత గురువుగారు అంటాడు, ఎక్కడో శబ్దం. అప్పుడు గురువుగారు వచ్చి, నాయన, అశ్విని దేవతలను ప్రార్థించు, నీ కళ్ళు వస్తాయి అని చెప్తాడు. అశ్విని దేవతలను ప్రార్థిస్తాడు. ఆ తర్వాత పైకి వస్తాడు ఉపమన్యువు. ఉపమన్యువును కూడా ఆలింగనం చేసుకుని గురువు అతన్ని ఆశీర్వదిస్తాడు. నీ శిష్యుడు ఉదంకుడనే శిష్యుడు నీకు నాగ కుండలాల్ని ఇస్తాడు. అతని వల్ల నువ్వెంతో కీర్తిని గడిస్తావు నీ శిష్యుడి వల్ల అని ఆ ఉపమన్యువుని ఆశీర్వదిస్తాడు గురువుగారు. ఏమిటి అసలు ఈ చిన్న పురాణ కథ అనుకుంటే అది పురాణం ఏమీ కాదు. గురువు కరస్పర్శ, పాదస్పర్శ, ఆలింగనం ఇలాంటివన్నీ చేసిన వ్యక్తి ఒకసారి అలా గురువు పూర్తి బ్లెస్సింగ్స్ను పొంది గురువు ఉపదేశాన్ని తీసుకున్నట్టు అన్నమాట. జీవితంలో ఆ శిష్యుడి పైన ఆయన ఉదారమైన ఆశీస్సులు ప్రకటింపబడ్డాయి. ఈ దేశంలో ఈ వాతావరణం, ఈ భరతఖండం అనే దగ్గరే మనం ఎందుకు పుట్టాలి, అసలు ఈ ఈ ఈ ఈ ప్రదేశంలోనే మనం ఎందుకు జన్మించాలి, మనం అసలు ఖగోళ రీత్యా చూస్తే చిన్న డాట్ కదా. ఈ ప్రపంచం ఏమైపోతుంది, న్యాయం లేదు, అలా లేదు, ఇలా లేదు అని తప్పించే మనకు ఒక సందేశం.
గురువు ఏ కాలానికి ఏమి చేయాలో అది తప్పకుండా చేసి తీరుతాడు. సర్వాంతర్యామి అయిన పరమాత్మకు అన్నీ తెలుసు. అన్నీ ఆయనకు తెలుసన్న విషయమే మనం తెలుసుకోవాల్సింది. గురువు మనల్ని నడిపిస్తున్నాడు. ఈ దేశ యథా రాజా తథా ప్రజ. ఈ దేశానికి ఒక ఆధ్యాత్మికమైన ఒక శక్తిని ప్రధానమంత్రి అన్నదాకా తీసుకొచ్చాడు గురువుగారు. చాలా మార్పులు జరుగుతుంటాయి. మనం ఏదేదో మాట్లాడుతున్నాం. ఉన్నవి ఒకటి, మంచి చెడ్డ. అలా ఈ కథలో మనం ఏం తెలుసుకోవాలా అంటే, గురువు ఏదన్నా చెప్తే తిరిగి మాట్లాడలేదు వాళ్ళు. గురువు చెప్పింది చేసి తీరడానికి ప్రయత్నించారు. ఎలాగైనా సరే చేసి తీరాలని భావించినారు. దానికి క్వశ్చన్లు, దానికి ఇలా, ఆయన ఇలా, అలా అని ఏమీ అనలేదు వాళ్ళు. అందుకనే వాళ్ళకి ఫలితాలు కూడా అలాగే ఉన్నాయి. ఉపమన్యువు అసలు అబద్ధం చెప్పలేదు, చేసేసాడు. బలహీనతను ఒప్పుకున్నాడు గురువు దగ్గర. మనందరం కూడా ఉపమన్యువు లాంటి వాళ్ళమే. తీరా ఏదైనా నిజాన్ని దాచిపెట్టేస్తాం. ఇలా చేసావని ఎవరైనా పక్కన అడిగితే గురువు అంతటా ఉన్నాడు కదా, వాళ్ళు ఏదైనా అమ్మాయి నువ్వు ఇది చేసావు కదా అంటే ఒప్పుకోం ఆ తప్పుని. ఏదో మనల్ని మనం రక్షించుకోవడానికి ఇంకొక తప్పు చేసేస్తాం. అలా కాదు. ఉపమన్యువు ద్వారా మనం తెలుసుకోవాల్సింది కూడా అది పెద్ద రహస్యం. గురువు ఎప్పుడూ నిన్ను నడిపిస్తాడు, నీతో ఉంటాడు. సర్వం కల్విదం బ్రహ్మ. గురువు అంతా కరుణాసాగరుడు, భగవంతుడే గురువు. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.